ఎరా ఈరోజు ఏం టాపిక్ మాట్లాడదాం? ఏంది మాట్లాడతావురా? లేదు అట్లా అంటా నువ్వు. ఏం మూడు లేదురా ఈరోజు మూడు లేదు. ఏం టాపిక్ మాట్లాడతావు ఎప్పుడు? ఏందన్నా మంచి మూడు రావాలంటే మంచి మూడు వచ్చే మోటివేషన్ ఏందని చూడాలరా. చూసి బాగా మోటివేషన్ కావాలి. మోటివేషన్ ఏందిరా? మోటివేట్ అయ్యి అప్పుడు డల్గా ఉందిరా మైండ్, కొంచెం ఊపు వస్తే మోటివేషన్ వస్తే. మోటివేషన్ వీడియోస్ చూసి మోటివేషన్ మాట్లాడితే నీకు ఊపు ఉత్సాహం వస్తాయా? అంతే కదా, బాగా మోటివేట్ అవుతాం. అంటే ఎనర్జీ అనుకుంటున్నావు అదే మోటివేట్. ఇప్పుడు డల్గా ఉందిరా, ఏ ఎండ యా డల్గా ఉంది, మంచి మోటివేషన్ ఏందని చూస్తే వీడియో అట్లాడదే. లేకుంటే ఎవరన్నా మంచి మోటివేషన్ ఇస్తే నువ్వు అట్లా మోటివేషన్ కాదులే, నీకు నీకు మంచి బూస్ట్ ఇచ్చే మోటివేషన్ నేను చెప్తాను. ఈరోజు టాపిక్ మంచి దొరికింది. మోటివేషన్ దీంట్లో నుంచి రాబడుతుందా? మోటివేషన్ డిసిప్లైన్. డిసిప్లైనా? మోటివేషన్ డిసిప్లైన్ రెండింటికి మధ్య తేడా గురించి మాట్లాడదామా? బాగానే ఉందిరా టాపిక్. మోటివేషన్ అంటే ఊపి తెప్పించేది, డిసిప్లైన్ అంటే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి పాడు పద్ధతి ముఖ్యమంటారు. ఎప్పుడు ఒక పద్ధతి ప్రకారము, ఒక సిద్ధాంతం ప్రకారం, ఒక టైం ప్రకారం చేసుకుంటూ పోయేది క్రమశిక్షణ అంటారు. ఓకే, ఇప్పుడు ఈరోజు టాపిక్ అయితే మోటివేషన్ వర్సెస్ డిసిప్లైన్. ఓకే, క్రమశిక్షణ వర్సెస్ డిసిప్లైన్. మోటివేషన్ తెలుగులో ఏమంటారా? మోటివేషన్ ఉత్తేజపరిచేది అంటాను. ఉత్తేజపరచాం. ఓకే ఓకే చెప్పు అట్లయితే అదే టాపిక్. ఎందుకు బాగుంది, ఏం మాట్లాడదాం? ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాము. ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్ళాం, ఎక్కువ మోటివేషన్ అంటే ఎక్కువ వీడియోల్లో కానీ ఏడన్నా కానీ వచ్చేది ఏమంటే, రేపు పొద్దు నుంచి నేను ఇంకా జాగింగ్ ఖచ్చితంగా జాగింగ్ చేసి బాగా పొట్ట తగ్గించాలా, బాగా హెల్దీగా ఉండాలా, ఎక్కువ కనిపించేవారా మనకి. అదే కదా, ఆరోగ్యము డబ్బు అయిపోవాలని మామూలుగా ఎక్కువ కనిపించేవి ఈ సోషల్ మీడియాలో. మీకు మంచి మోటివేషన్ ఇస్తాను, మీరు ఏం జరిగినా కూడా రేపటి నుంచి మీరు లేవాలి, లేచి పరిగెత్తాలి, పొట్ట తగ్గించాలి, అది వస్తాంటాయి కదా, మోటివేట్ చేస్తా అంటారా. అది మోటివేషన్. మళ్ళీ దాన్ని చెప్పు, అది మోటివేషన్. అప్పుడు మనకు ఊపు వస్తుంది. ఇట్లుండే వాళ్ళు వీడియో చూస్తా అంటాము, రేపటి నుంచి మీరు లేవాలి, ఏం జరిగినా మీకు మీ పక్కన బాంబు అనాలి, అదా రేపటి నుంచి అనేది లేస్తాం కదా మామూలుగా. కానీ నేను మాట్లాడతా. ఇప్పుడు మోటివేషన్ అంటున్నావు కదా, ఏదో ఎవరో చెప్పిన దాన్ని ఏదో నువ్వు చూసినావు, వాళ్ళు ఏదో చెప్పినారు అని విని అది నేను చెయ్యాలా, నేను చెయ్యాలా, అలాగ చేస్తేనే నేను సక్సెస్ అయితేనేమో, నేను బాగుంటానేమో, నా ఆరోగ్యం బాగుంటుందేమో అని అనుకుంటావు. అంటే ఒకరిని చూసి నువ్వు ఇన్స్పైర్ అవుతున్నావు, మోటివేట్ అవుతున్నావు, నాట్ ఇన్స్పైర్. ఇప్పుడు ఏంది నువ్వు అన్నట్టే. ఇప్పుడు పొద్దున్నే వీడియోలు ఎంతడే పొద్దున్నే లేచి రోజుకు ఒక 5,000 అడుగులు నడిచి 4 ఎక్సర్సైజులు చేసేస్తే నీ పొట్ట తగ్గడం, నీకు అదే మోటివేట్. ఇంకా ఏమంటే బట్టతలకాయలు ఎంటుకలు వచ్చి తరలి చేస్తారు నాయలు. అంటే మోటివేషన్ ఆ రేంజ్లో ఇస్తారనమాట. కానీ డిసిప్లైన్ అంటే పొద్దున్నే వాళ్ళంటే ఒక టైం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం లేచి రెగ్యులర్గా, అంటే దాన్ని ఎవడు ఉత్తేజ తన శరీరాన్ని, తన మనస్సుని వాడు ఒక కంట్రోల్లో పెట్టుకుంటాడు అనమాట. అంటే పొద్దున ఈ టైంకి, ఇప్పుడంటే అలారమ్స్ ఉన్నాయి, ఒకప్పుడు అలారం లేదు. ఇప్పుడు అలారం పెట్టుకుని, సెల్ ఫోన్ అలారం పెట్టుకుని ఆ టైంకి అలారం కొడితే లేచి ఇట్లా ఆఫ్ చేసి కాదు. అప్పుడు ఆ టైం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనసు లేపుతుంది అనమాట. లేచి ఆయన పదా అంటుంది, లేచి ఒకే టైం అంటే ఆటోమేటిక్గా అదే టైంకి మెలకు అవుతుంది. పోవడము, పొద్దున్న గ్రౌండ్కో నచ్చిన చోటుకో పోవడము, కొద్దిసేపు వాకింగ్ చేయడము, కొన్ని వాళ్ళకి తెలిసిన యోగాలు చేయడము, లేదంటే కొన్ని ఎక్సర్సైజ్ చేసేసుకుని ఒక టైం ఉంటే ఇంటికి వచ్చేస్తాను అనమాట. కానీ మోటివేషన్ ఏం చేస్తావు? మోటివేషన్ సింపుల్గా అసలు నువ్వు గ్రౌండ్ మొక్కమే చేసి ఉండవు, షూస్ ఉండవు, ఏముండవు, కానీ నీకు అనీజీగా ఉంటుంది అనమాట. అంటే ఏదో వీక్నెస్ కనిపిస్తుంది, ఏదో మూడ్ బాగాలేదు అనేసి ఏదైనా ఇట్లా తిప్పుతా అంటే సెల్ ఫోన్లో వీడియో వస్తుంది అనమాట. ఏం రాలే కొత్తగా అదే ఏలో వస్తుంది, ఏం రాలే ఇలాగే బతకంగా ఉంటావా, ఇలాగే ఉండిపోతావా, ఇంకా పొద్దున లే ఊరుకు అంటుంది. ఇంకా మనోడు చూసి వస్తాను వాడు ఇట్లా లేచి ఫస్ట్ రోజు మనోడు లేచి గవగా రెడీ అయ్యి పొద్దున్న లేచి 2 రౌండ్లు పరిగెత్తాడు. నెక్స్ట్ రోజు పొద్దున్న అలవాటు పెట్టుకుంటాడు, ఇట్లా ఆఫ్ చేసేసి
అయ్యేలా ఒక రోజు 2 రోజులు 3 అంటుంది 2 రోజులు ముచ్చట. ఓహో మోటివేషన్ నిద్ర వస్తుంది. ఓకే కరెక్ట్ ఇది కరెక్ట్ పాయింట్. యాక్చువల్ గా మోటివేషన్ ఏమైతుందంటే అప్పటికప్పుడు ఏమంటే తాత్కాలికం. ఒక రోజు 2 రోజులు ఊపి వస్తుంది పరిగెత్తాలనే, మళ్ళీ 3వ రోజుకి సరి పెడతాంది పొద్దున్న లేసాక అయ్యేలా తప్ప పనుకుంది రగ్గప్పుకొని పనుకోవడమే. చూద్దాంలే రేపు బదాం. ఈ రోజు ఒకవేళ కాకపోతే మళ్ళీ రేపు బదాంలే. ఈ రోజు మిస్ అయ్యింది. దీంట్లో వచ్చే డిసిప్లైన్ లో వచ్చే మంచి అంటే మనకు బాగా మనకి కానీ ఏదన్నా కానీ మనిషికి ఎదుగుదలకు అంటే మనిషి డెవలప్ అవడానికి క్రమశిక్షణ, మన డిసిప్లైన్, తనకంటూ ఒక ప్రత్యేకమైన విధి విధానాలు ఉంటాయి అనమాట. అంటే వాడు ఏం చేయాలా, ఎప్పుడు చేయాలా, ఏ టైం చేయాలా. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తుంటాయి, ఎగ్జామ్స్ వచ్చినాయి, వాడు ఏం చేస్తాడు, 10వ తరగతి ఎగ్జామ్ రాసేవాడు ఏం చేస్తాడు, వాడికి అవసరం ఉన్న అవసరం లేకుండా ప్రతిరోజు 2 గంటలు చదువుతాడు. రోజు ముందు నుంచి అలవాటు ఉంటుంది. ముందు నుంచి చదువుతాడు. మోటివేషన్ వచ్చినది మనకు వచ్చిన ముందు నుంచి ఉన్న అలవాటు వల్ల నేను రోజు ఒక క్రమశిక్షణ ప్రకారం ప్రతిరోజు 2 గంటలు చదువుతాడు. అట్లా చదువుతూ రాబో లాస్ట్ ఎగ్జామ్ సీజన్ వచ్చేసరికి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అన్ని అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది రివిజన్ చేసుకుంటాడు. జస్ట్ రివిజన్ చేసుకునేసి ఈజీగా వాడు గెటిన్ అయిపోతాడు. కానీ మనోడు ఏం చేస్తాడు, మోటివేషన్ ఏం చేస్తాడా, నీ అవ్వ నువ్వు ఇంత కష్టపడి ఇన్ని రోజులు చదవాలా, నీకున్న తెలివికి నీకున్న ఐక్యూకి నువ్వు ఒక 2 రోజులు చదివితే చాలు, ఎగ్జామ్ ముందు 2 రోజులు చదివితే చాలు, అయిపోయి పాస్ అయిపోతావు. మంచి మోటివేట్ ఇస్తాడు. ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి ఎగరగొట్టి ఎంజాయ్ చేసి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఇంకా 1 మంత్ ముందు మోటివేట్ తిప్పేసి 1 మంత్ కాదు అంటే ఒక 15 రోజుల ముందు మోటివేట్ వస్తుంది అనమాట. వేసి చదవాలని అప్పుడు ఏం చేస్తారంటే ఒమ్మగా చదువుతారు వేసి. వాడు అనుకున్న గోల్ రీచ్ కాలేడు. కానీ ఇక్కడ వానికి ఒక టైం ప్రకారం అంటే ఎగ్జాంపుల్ తీసుకో, ఒక స్టూడెంట్ తీసుకో, ఒక టైం ప్రకారం చదివినాడు గట్టిగా అయిపోయినాడు. ఊరికి ఏదో ఎవడో చెప్పినాడు ఏదో చేసినాడు. కొంతమంది ఫ్రెండ్స్ కూడా మోటివేట్ చేస్తారు అనుకో, అందరూ అట్లా ఉంటారు. కొంతమంది అట్లా మోటివేట్ చేసి వాళ్ళని నాశనం చేస్తాడు. కానీ వాళ్ళ పెద్దోళ్ళు అంటారు చూడ, నువ్వు చదువుతున్నది ఎవరికి చెప్పొద్దు, ఏ టైం చేస్తానో, ఏం చదువుతానో, ఎలా చదువుతానో ఎవరికి చెప్పొద్దు అంటారే. అట్లా కొంతమంది చదివేస్తుంటారు, సైలెంట్గా మనతో పాటు తిరుగుతుంటారు. వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట, వాళ్ళ టైం కంటూ ఒకటి ఉంటుంది. నువ్వు నిద్రపోయే టైంలో వాడు చదువుకుంటాడు. చాలా మంది మన నిద్రపోయే టైంలో మార్నింగ్ ఏం చేస్తారు, 7 గంటలకు లేస్తారు, వాడు 5కి లేచి చదువుతా ఉండొచ్చు. ఓకే మొత్తానికి అయితే అలవాటు ఏదైనా ఒక ముందు నుంచి ఉన్న మనకు ఒక పద్ధతి, దీనివల్ల ఉన్న అలవాటు, దాన్ని ఒక డిసిప్లిన్ అనొచ్చు. ఖచ్చితంగా ఉన్నట్టుండి వచ్చే ఊపు ఉత్సాహం అంతా అవన్నీ టెంపరీ, అప్పటికప్పుడు ఊపు వస్తుంది, తర్వాత పోతుంది. అట్లా కాకుండా ఒకటి మనం అలవాటు చేసుకోంటే అది ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. అంతే కదా నేను చెప్పేది. అంతే ఇంకేమనుకుంటాను, ఇంకేముంది, మోటివేషన్, డిసిప్లిన్, ఇంకేమన్నా చెప్పు. నాకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఇది అవుట్ ఆఫ్ అనుకో, అంటే నాకు ఎక్కువ అనిపించేది ఈ ఇన్ఫ్లుయెన్సర్లు. అంటే చాలా మంది బయట ఇప్పుడు ఏమవుతుందంటే కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు మోటివేషన్ క్లాసులు పెడతాను. మోటివేషన్ క్లాసులు అంటే మీ వాళ్ళ జీవితాల్లో కానీ లేదా వాళ్ళ వర్క్ దగ్గర కానీ వాళ్ళు ఎలా మోటివేట్ అవ్వాలి, వాళ్ళు ఎలా కుంగిపోకుండా మోటివేట్ అవ్వాలని చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఎట్లా అంటే మంచి ఫేమ్ కూడా వచ్చేసింది కదా. చాలా మందికి పేర్లు మెన్షన్ చేయకూడదు మనము. చాలా మందికి మంచి ఫేమ్ కూడా వచ్చేసింది. మంచి ఇన్ఫ్లుయెన్సర్, మంచి మోటివేషనల్ స్పీకర్. ఇది అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో వచ్చి నేను మోటివేట్ చెయ్యరు లేకపోతే. ఎందుకంటే ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయరు, మన జీవితాన్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. అది ముందు నుంచి ఎక్కువ ఫాలో అయ్యేది. అంటే ఈ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య నేను కూడా చేస్తూ ఉంటాను కదా, మామూలు రీల్స్ కొన్ని మోటివేట్ చేసే కొటేషన్, లైఫ్కి సంబంధించిన కొటేషన్లో దాంట్లో కొన్ని మోటివేషన్ ఉంటాయి కదా, దానికి ఎక్కువ రీచ్ కూడా వస్తుంది. ఎందుకంటే జనాలు ఒక భ్రమలో పడిపోయినారు నాకు తెలిసి. మోటివేషన్ అంటే ఒక పెద్ద ప్లస్ పాయింట్, అది ఒక పెద్ద మంచిదే అన్నట్లు. ఎందుకంటే ఏదో ఒక బాధల్లో ఉంటారా, ఏదో కుంగిపోయి ఉంటారా, ఏదో దీంట్లో ఉంటారా, ఈ కొటేషన్లు చూసినప్పుడు కానీ ఎవడన్నా వేరే వాడు మోటివేట్ చేస్తా అంటే వీళ్ళు తెగ ఫీల్ అయిపోతారు. తెగ ఫీల్, నా కోసమే ఇది చేసినారు,
నా కోసమే మాట్లాడుతున్నారు అన్నట్లు వాళ్ళు ఊపు వచ్చేస్తాను అనమాట. నేను అనుకునేది ఏమంటే అది కాదు, ఎవడికి వాడు మోటివేట్ అవ్వాల. ఎవడికి వాడు మోటివేట్ అయినప్పుడే వాడు ఎక్కువ కాలం పనులు వాడు ధైర్యాన్ని నింపుకోగలడు కదా. అంతే. ఇంకేం చెప్తావు చెప్పు, ఇంకా మాట్లాడు. నువ్వే చెప్పాలా. అంటే ఇందులో ఈ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అంటారు కదా, ఇప్పుడు మోటివేషన్ గురించి చెప్పినా కాబట్టి క్రమశిక్షణలో టైం మేనేజ్మెంట్ అంటే టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. క్రమశిక్షణగా డిసిప్లైన్ గా ప్లాన్ చేసుకుంటారు. అంటే డిసిప్లిన్ అనేది పెద్దగా వాళ్ళు వాడరు, కానీ వాళ్ళ లైఫ్ లో అదొక పార్ట్. అంతే, అలవాటు అయిపోయింది. ప్రతి టైంకి మనం అన్నట్టు ఒక టైంకి ఒక పని ఆటోమేటిక్ గా మనం గుర్తు చేస్తుంది. ఎందుకు? అది ప్రతిరోజు చేయడం వల్ల ఈజీ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. అట్లాంటిదే చదువు కూడా. అంటే చదువుని ఎందుకు పద్ధతిగా చదవాలంటే ప్రతిరోజు అది చెప్తుంది కదా, అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఒక 2 క్వశ్చన్లు నేర్చుకోండి. అది ఏమి నేర్చుకున్నాం అనుకో, ఈరోజు కొద్దిగా మర్చిపోవచ్చు, కానీ రేపు రివిజన్ చేసినప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. టైం అనేది నీకు రేపు టైం అనేది బాగా కలిసి వస్తుంది. అసలు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పొద్దున్నే టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాము, రాత్రి భోజనం చేస్తాం కదా. ముందు నుంచి మన చిన్నప్పటి నుంచి చేసే పని ఏమి, 3 పూట్ల భోజనం చేస్తాం రా. టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము, 3 పూట్ల భోజనం చేస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు ఒక అలవాటు అయిపోయింది అనమాట. మనకు శక్తి కావాలంటే కొంచెం మనం వర్క్ చేయడానికి మార్నింగ్ ఒకసారి తినాలా, మనం మళ్ళీ శక్తి మళ్ళీ మన పవర్ అయిపోయి ఉంటుంది అనుకో, కొంచెం తగ్గింటుంది అనుకో, మళ్ళీ మనం మధ్యాహ్నం భోజనం చేసి కొంచెము మళ్ళీ మనం శక్తిని నింపుకుంటాం, మళ్ళీ రాత్రి తింటాం. అట్లా అంటే తినడం అనేది ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్, అది ఒక మనకి అలవాటు అయిపోయింది. మనకు ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ప్రపంచం అంతా చూసుకో, ఏంటి మార్నింగ్ టిఫిన్, లంచ్ బ్రేక్, ఏ కంపెనీ అయినా, ఏ స్కూల్ అయినా, ఏదైనా, ఏ పని చేసే కూలి పని చేసే దగ్గరైనా లంచ్ బ్రేక్ తీసుకుంటారు. మళ్ళీ రాత్రి ఇంటికి పోయినాక మళ్ళీ భోజనం చేస్తాం, ఎనర్జీ రిస్టోర్. ఎందుకు చెప్తానంటే ఇది ఒక అలవాటు అనమాట మనకి. ఇది 3 పూట్ల తినడం, ఈ టైంకి మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి తినడం అనేది మనకి ముందు నుంచి అలవాటు అయిపోయింది. మనం ఎక్కడున్నా ఏం చేస్తానా దానికోసం మనం పోతాం కదా. హోటల్కైనా కనీసం మనం బయట ఉన్నా కూడా హోటల్కైనా పోయి భోజనం చేస్తాం. అంటే దాన్ని ఏమంటారు, డిసిప్లిన్. అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే అదొక డిసిప్లిన్, అదొక అలవాటు, మనకు అలవాటు అయిపోయింది. దానివల్ల కాదు, ప్రతిరోజు చేయడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి, పనులు కూడా చాలా ఈజీగా అవుతాయి. మనం అంటే అనుకుంటే కదా, ప్రతిరోజు కొంచెం చేయడం వల్ల ఈజీ అవుతుంది అనమాట. కానీ మోటివేషన్ అనేది అప్పటికప్పుడు టెంపరీ సొల్యూషన్ మాత్రమే. కొన్ని విషయాల్లో ఒక గంట ఉండొచ్చు, తర్వాత మళ్ళీ డిమోటివేట్ అయిపోయి. ఇంకా కొంతమంది మోటివేషన్ ఎట్లుంటుందో చెప్తారా, ఒక సినిమా చూస్తాం, ఒక సినిమా చూసిన తర్వాత డాన్స్ బాగా చేస్తారన్నమాట. డాన్స్, ఆ సినిమా సినిమాకి సంబంధించిన డాన్స్ సినిమా అనమాట. డాన్స్ లో మోటివ్ అయిపోయి వాళ్ళలాగా నేను డాన్స్ చేసేయాలి అని చెప్పేసి ఒకరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తాడు. దాని మీద ఇంట్రెస్ట్ ఉందా అంటే జస్ట్ నువ్వు ఏం చేసినావో అక్కడ చూసేసి నేను డాన్స్ అయిపోతాను. వాళ్ళ అభిమాన హీరోనే కూడా మనకి డాన్స్ ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ అభిమాన హీరోనే కూడా డాన్స్ ఊపేయడం వల్ల నేను కూడా డాన్స్ క్లాస్ పోవాలా మళ్ళీ ఇంకా ఇట్లాంటివి కాదు, వ్యాపారాలు కూడా అంతే. ఈ వ్యాపారం చేస్తే నువ్వు గణనీయంగా లాభాలు పొందుతావు, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అట్ట చెప్పే కంటే మన ఊర్లో ఎవడన్నా ఏదైనా పెట్టింటాడు, హోటల్ పెట్టింటాడు, ఒకటి ఏమంటారు క్యాంటీన్, ఏదైనా మొబైల్ క్యాంటీన్ పెట్టింటాడు. వాడు ఉన్నట్టుండి ఒక 3-4 సంవత్సరాల్లో మంచి ఊపు వచ్చేస్తుంది బిజినెస్ వానికి. వీళ్ళు ఏం చేస్తారు, పక్కన జనాలు మేము పెడతాం, మనకి బాగా జరుగుతుంది, ఎంత ఇది జరుగుతుంది. ఈ 4-5 ఏళ్ళలోనే కోటేశ్వరుడు అయిపోయాడు. పెనుగోలులో ఉన్న జనాలంతా, మన ఊళ్ళో ఉన్న జనాలంతా వాన్ హోటల్కే పోతారు అనుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం వీళ్ళు కూడా. అదే కదా చెప్తాను, మోటివేషన్ ఉన్నట్టు. వ్యాపారం కావచ్చు, చదువు అనుభవం ఉండదు, ఏముండదు. వ్యాపారం, చదువు, ఆరోగ్యం, వీటన్నిటిలోనూ డిసిప్లైన్ గా ఉండి ఒక పద్ధతి ప్రకారం పోతే వాడు ఖచ్చితంగా లాభం పొందుతాడు. అప్పటికప్పుడు మోటివ్ అయితే వ్యాపారంలో నష్టపోతాడు. అంటే కెమెరా 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 ఎప్పుడు పాస్ అయిపోతా మళ్ళీ దుబ్బేసాను 2 లక్షల రూపాయలు. ఈ దీనిలో పద్ధతి ఉంటుంది. ఇంకేం రా
చెప్పాలబ్బా. చెప్పాలి ఏమన్నా మోటివేషన్ డిసిప్లిన్ చెప్తా అంటే ఏముందబ్బా, స్టార్టింగ్ మళ్ళా చేసుకుందు స్టార్టింగ్ చేయలేదురా స్వామి. మోటివేషన్ డిసిప్లిన్ గురించి మాట్లాడు. అంటే మొత్తానికి మోటివేషన్ మంచిది అంటావా కాదంటావా? అన్ని సందర్భాల్లో మోటివేషన్ మంచిది కాదు. మనము మోటివేషను మంచిది చెడ్డదని పక్కన పెడితే, అవగాహన లేని అర్థం లేని మోటివేషన్, నువ్వు అర్థం చేసుకున్న మోటివేషన్, నువ్వు అర్థం చేసుకున్న మోటివేషను నీకు పనికిరాదు. ఒకవేళ నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు, దాంట్లో నష్టాలు వచ్చినాయి, ఎవరో వచ్చినాడు మంచి విషయం చెప్పినాడు, మంచి గైడెన్స్ ఇచ్చినాడు. గైడెన్స్ కూడా ఎట్లా ఇచ్చినాడు, మంచి మోటివ్ చేసినాడు నిన్ను, విషయంలో బాగా నిన్ను ఉత్తేజపరిచినాడు అనమాట. అలాంటిది ఓకే. కానీ అనవసరంగా ఏదో నువ్వేందో అనుకొని అది అక్కడ ఏందో జరిగిపోయి, నువ్వేందో ఊహించుకొని అది అక్కడేందో జరిగిపోతే అది సరైనది కాదనమాట. క్రమశిక్షణ అనుకో, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం. అది మనకు ముందే తెలియదు కదా. అది ఈరోజు మోటివేట్ అవుతాము, రేపు ఏదైనా జరుగుతుంది మనకి. అది నువ్వు డిసైడ్ చేసుకోవాలరా. ఇప్పుడు గుర్తుపెట్టుకో, నీకు ఒక కళ ఉంటుంది, నీకు ఒక మంచి డ్రీమ్ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలని. నువ్వు ఆ డ్రీమ్ పక్కన పెట్టి ఎవడో ఏదో చెప్పినా నువ్వు మోటివేట్ అయ్యి దాని నుంచి పక్కనకి వచ్చావు అనుకో, నువ్వు డైవర్ట్ అయినావు అనుకో, అప్పుడు ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోలేక ఇక్కడ సగం అవగాహన, ఇక్కడ పూర్తిగా అవగాహన ఉండదు. ఒక లైనప్ లో వెళ్ళేటప్పుడు ఎవడో ఏదో చెప్పినా డైవర్ట్ అయిపోయినావు అనుకో, ఎవరి జీవితం నాశనం అయ్యేది. అంతే కదా. డిసిప్లిన్ ఉండేవాడు ఎవరి మాటలు చాలా పట్టించుకోడు. ఏం పోతలే పడుకోకూడదు, చలికి ఎందుకు నువ్వు బయట తిరుగుతాను. ఒక 15-20 నిమిషాలు బయట వాకింగ్ చేసినావు అనుకో, ఆ చలి కూడా చెమటలు పడుతుంది, చల్లో కూడా. ఒక 15 నిమిషాలు ఇబ్బంది అని ఉంటుంది. ఎప్పుడు వెంటనే ఏం సుఖాలు రావు, ఇది రావు, ఇబ్బందులు ఉంటాయి. మొత్తానికైతే నీకంటూ ఒక మోటివేషన్ ఉండాల. అంటే నీది నీకు, ఎవరో వచ్చి మోటివేట్ చేసేది కాకుండా నీకంటూ ఒక ముందు నుంచి ఒక అలవాటు, ఒక పద్ధతి ఉండాలంటే నేను ఇది చేయాలా, ఇది చేయకూడదు అని మనకు ఉండాలా అంటావు. అంటే అదే మోటివేషన్ ని ఒక క్రమశిక్షణ లాగా, ఒక పద్ధతి ప్రకారం, ఒక టైం మేనేజ్మెంట్ ప్రకారం చేయగలిగితే ఎదుటి వాళ్ళకి నువ్వు ఇన్స్పైర్ అవుతావు. నువ్వే ఇన్స్పైర్ అవుతావు, వాళ్ళ ఇన్స్పైర్ చేస్తావు నువ్వు. అలాగని అప్పటికప్పుడు వచ్చే తాత్కాలికమైన, అంటే టెంపరీగా వచ్చే మోటివేషన్, టెంపరీగా వచ్చి ఏదన్నా కానీ అది మనకు లైఫ్ లాంగ్ ఉండదు. అందుకోసము ఒక పద్ధతి ప్రకారము మీరు అనుకున్నది, ఎవరు అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలనుకుంటే ఒక అవగాహనతో, అంటే మంచి అవేర్నెస్ తో ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే సక్సెస్ఫుల్ అవుతారు. అన్ని సందర్భాలను మోటివేషన్ పనికిరాదు, అన్ని సందర్భాలను క్రమశిక్షణ మనకు వస్తుంది, ఓ పద్ధతి ప్రకారం ఫాలో అయింటావు కాబట్టి. అంటే విజయం అయితే తొందరగా రాదు, ఏదైనా కానీ టైం పడుతుంది. తొందరగా వచ్చిన విజయం కూడా ఎక్కువ రోజులు. అదే మనం కూడా చెప్పాల్సింది అంటే మనకు మనము సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి ఫస్ట్. ఎదుటి వాళ్ళు చెప్పేదానికన్నా మనకు మోటివేషన్, సెల్ఫ్ డిసిప్లిన్. ఇది బాగుంది పాయింట్. సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ మోటివేషనే డిసిప్లిన్ గా మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. నేను వాడెవడో చెప్తే నేను కాదు, నాకు నేను మారాలి, అంతే కదా. కొన్ని సందర్భాల్లో మోటివేషన్ లో కూడా మంచి మంచి పాయింట్స్ ఉంటాయి అనమాట. వాడు చెప్పేదంటే మనకి పనికొచ్చే పాయింట్ ఉంటాయి. మనకు ఎక్కడ మైనస్ ఉందో ఆ పాయింట్లు పట్టుకుంటే గిటిన్ అవుతాం. అంతేగాని వాడు చెప్పిందే నిజమో, వాడు చెప్పినట్టే పోలా అని మాత్రం దయచేసి ఆ మాయలో పడద్దండి. ఆ మాయ మంచిది కాదు. అదే ఈరోజు అయితే మనం టాపిక్ ని క్లోజ్ చేద్దాము. ఓకే. మన వాళ్ళకి చెప్పేది ఏమంటే, అన్ని సందర్భాలను మోటివేషన్ అయితే మంచిది కాదు. మీరు ఒక క్రమబద్ధంగా, ఒక క్రమశిక్షణతో ఫాలో అయితే ఖచ్చితంగా ఏ విషయంలోనైనా సక్సెస్ అవుతారు. మోటివేషన్ కంటే డిసిప్లిన్ చాలా ముఖ్యం, చాలా మంచిది అంటాం. ఓకే.